హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కిచెన్. పండగలేవైనా వచ్చాయంటే మన ఇళ్లల్లో ఖచ్చితంగా స్వీట్స్‌ని ప్రిపేర్ చేసుకుంటాం. మనం ఎన్ని రకాలుగా స్వీట్స్ ప్రిపేర్ చేసుకున్నా కూడా అందులో బాదుషా అనేది చాలా స్పెషల్‌గా ఉంటుంది. మరి ఈ బాదుషాల్ని స్వీట్ షాప్స్‌లలో అమ్మే వాటికి ఏమాత్రం కూడా తీసిపోకుండా పొరలు పొరలుగా పైనుండి క్రిస్పీగా లోపల నుండి జ్యూసీ జ్యూసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బాదుషాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లో 2 కప్పుల మైదా పిండిని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే కొద్దిగా సాల్ట్, 2 కప్పుల మైదా పిండిని తీసుకున్నాం కాబట్టి పావు కప్పు నెయ్యిని వేసుకోవాలి. మనం బాదుషాలని ప్రిపేర్ చేసుకోవడానికి నెయ్యిని వేడి చేయకున్నా పర్వాలేదు. అలాగే మనం ఎప్పుడైనా స్వీట్స్‌ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు అందులో కొద్దిగా సాల్ట్‌ని యాడ్ చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకున్నాక పిండి మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలి. మనం పిండిని ఇలా పిసుకుతుంటే చేతులకి ముద్దలాగా రావాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా పిండిలో కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. మనకు బాదుషాలు పర్ఫెక్ట్‌గా రావడం కోసం పిండిని ఇలా సాఫ్ట్‌గా, మెత్తగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిపై ఒక బౌల్ ఏదైనా బోర్లించి ఒక 15 నిమిషాల పాటు అలాగే పక్కన పెట్టుకోండి. ఈ 15 నిమిషాల గ్యాప్‌లో మనం బాదుషాల కోసం చక్కెర పాకాన్ని ప్రిపేర్ చేసేద్దాం. ఒక బౌల్‌లోకి 2 కప్పుల చక్కెర, అలాగే 2 కప్పుల నీళ్ళని వేసుకోండి. నెక్స్ట్ ఇక స్టవ్ ఆన్ చేసేసుకొని ఒకసారి చక్కెర మొత్తాన్ని కూడా కలిపేసుకోండి. ఈ చక్కెర అనేది వాటర్‌లో మొత్తం కలిసిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుని పాకం అనేది మరీ చిక్కగా తీగలు తీగల్లాగా అలా రాకుండా మనం పాకాన్ని చేత్తో పట్టుకుని చూస్తే ఇలా మన 2 వేళ్ళకి కాస్త స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. చక్కెర పాకంలో ఫ్లేవర్ కోసం మీరు కావాలంటే యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా పాకాన్ని ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ముద్దను చపాతీ బండ పైన వేసుకొని కాస్త వెడల్పుగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని 2 పార్ట్స్‌గా కట్ చేసేసుకొని ఒకదానిపైన ఒకటి వేసి కొద్దిగా అలా ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ 2 పార్ట్స్‌గా కట్ చేసి మళ్ళీ ఒకదానిపైన ఒకటి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 3, 4 టైమ్స్ రిపీట్ చేయండి. మనం పిండిని ఇలా ప్రిపేర్ చేసుకోవడం వలన బాదుషాలు అనేవి మనకు పొరలు పొరలుగా వస్తాయి. నెక్స్ట్ ఇక మనం ఈ పిండి ముద్దని చాకుతో ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసేసుకోవాలి. ఈ లాస్ట్ పార్ట్ కాస్త చిన్నగా ఉంది కాబట్టి దీన్ని ముందుగానే తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. మనం ఈ విధంగా ముందుగానే చాకుతో పిండిని ఈక్వల్ సైజ్ లాగా కట్ చేసి పెట్టుకున్నామంటే మనకు బాదుషాలు అన్నీ కూడా సేమ్ సైజులో వస్తాయన్నమాట. ఇప్పుడు ఇందులో నుండి చేతిలోకి ఒక్కో పార్ట్‌ని తీసుకొని రౌండ్‌గా ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకొని ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫింగర్ హెల్ప్‌తో బాదుషా షేప్‌లోకి వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి. ఈ మధ్యలో హోల్ అనేది కాస్త వెడల్పుగానే స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఆయిల్‌లో ఫ్రై చేస్తున్నప్పుడు షేప్ అవుట్ అవుతాయి. ఇలా ఈ విధంగా అన్ని బాదుషాలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఇక మనం ఈ బాదుషాలని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. డీప్ ఫ్రై చేయడం కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఈ బాదుషాల కోసం ఆయిల్ అనేది మరీ ఎక్కువగా మరుగుతున్నట్టుగా ఉండొద్దు. నార్మల్ హీట్లో ఉన్నప్పుడే బాదుషాలని ఒక్కొక్కటిగా ఆయిల్లో డిప్ చేసేసుకోవాలి. బాదుషాలని డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు మంటని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లో ఉంచుకొని 2 వైపులా కూడా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని బాదుషాలని మంచిగా ఫ్రై చేసుకోవడానికి మనకు 7 మినిట్స్ వరకు పడుతుంది. బాదుషాలు వేడివేడిగా ఉన్నప్పుడే గోరువెచ్చటి చక్కెర పాకంలో డిప్ చేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన చక్కెర పాకం అనేది బాదుషాలకి మంచిగా పట్టుకుంటుంది. ఇలా ఒక సైడ్ డిప్ చేసుకున్న తర్వాత 2-3 మినిట్స్ పాకంలో అలాగే ఉంచాలి. 2-3 మినిట్స్ తర్వాత ఇంకో వైపుకు టర్న్ చేసుకొని ఇప్పుడు ఈ వైపుకి కూడా ఇంకో 2-3 మినిట్స్ అలాగే ఉంచండి. మొత్తం మీదుగా మనకు చక్కెర పాకం మంచిగా పట్టుకోవడానికి ఒక 5 మినిట్స్ పడుతుందన్నమాట. ఇక నెక్స్ట్ చక్కెర పాకంలో నుంచి ఒక్కొక్కటిగా బాదుషాలని తీసుకుంటూ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అలాగే పైనుండి కాస్త బాదం, పిస్తాలని కూడా చల్లుకున్నామంటే ఎంతో టేస్టీగా, టెంప్టింగ్‌గా ఉండే బాదుషాలు మన ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్‌లో రెడీ అయిపోయినట్టే. బాదుషాల్ని చూస్తుంటేనే మీకు కూడా నోరూరిపోతుంది కదా! మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్‌లో చెప్పండి. రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ కూడా కొట్టి షేర్ చేయండి. మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తెలుగు కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.